ఫీజు రీయింబర్స్మెంట్‌కి సంబంధించి పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో, అందులో కొంత అమౌంట్ అనేది రిలీజ్ చేస్తున్నట్టు ప్రభుత్వం అయితే ప్రకటించింది. అంతెందుకు రీసెంట్‌గా పండగ టైంలో అంటే సంక్రాంతికి ముందనుకుంటా, ఆ రోజు న్యూస్ పేపర్‌లో ఏం రాసారంటే, అంటే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్‌లో రాసారు. అదేంటంటే, ఆ రోజు అధికారులకు సెలవైనా సరే, బకాయిలు ఏదైతే ఉందో అంటే పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో, ఆ అమౌంట్ అనేది అకౌంట్‌లోకి చేర్చడానికి అధికారులకు సెలవైనా సరే వాళ్ళు దగ్గరుండి ఆ అమౌంట్ అనేది అకౌంట్‌లోకి రిలీజ్ చేస్తున్నారని అయితే ఆర్టికల్‌లో అయితే రాసారు. మరి అలా దగ్గరుండి రిలీజ్ చేయించిన అమౌంట్ అకౌంట్‌లో పడిందా లేదా అన్నది క్లారిటీ అయితే లేదు. ఒకవేళ స్టూడెంట్ అకౌంట్‌లో పడితే వాళ్ళు ఎలాగో చెప్తారు. అన్న నాకు అమౌంట్ పడిందని. కనీసం ఎస్సీ విద్యార్థులకు కూడా ఈ అమౌంట్ పడినట్లుగా అయితే చెప్పలేదు. కనీసం కాలేజ్ అకౌంట్‌కి రిలీజ్ చేశాము అని ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. దేనిపైన కూడా క్లారిటీ లేదు. అసలు ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ అనేది రిలీజ్ చేశారా లేదా అన్న క్లారిటీ అయితే లేదు. మరి 788 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. ఆ అమౌంట్ రిలీజ్ చేశారా లేదా అన్న క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇక ఫీజు రీయింబర్స్మెంట్‌కి సంబంధించి మరొక అప్డేట్ చూసినట్లయితే ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు రీయింబర్స్మెంట్‌కి సంబంధించి వైసీపీ ధర్నా అయితే చేస్తుందంట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏమేమో వైసీపీ హయాంలో ఇన్ని వేల కోట్లు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయింది ఫీజు రీయింబర్స్మెంట్‌కి సంబంధించి అనేది కామెంట్ చేస్తుంది. మరి వైసీపీ ఏం చెప్తుందంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో లేదో కొన్ని నెలల టైంలోనే విద్యార్థులకి ఇన్ని వేల కోట్ల బకాయిలు పెట్టేసిందని అయితే వైసీపీ చెప్తుంది. ఇద్దరు కూడా ఒక విషయం కామన్ గా చెప్తున్నారు. అదేంటంటే బకాయిల అమౌంట్ ఎంత ఉందో అదైతే కామన్ గా చెప్తున్నారు రెండు పార్టీలు కూడా. కానీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుంది అన్నది అయితే క్లారిటీ అయితే చెప్పడం లేదు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి మరొక అప్డేట్ ఏంటంటే, మైనార్టీ కులాలకు చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ రిలీజ్ చేస్తున్నట్లుగా ఈ రోజు అంటే రీసెంట్ గా న్యూస్ పేపర్ లో ఆర్టికల్ అయితే వచ్చింది. అది ఎవరికంటే ముస్లిం మైనార్టీ అలాగే క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ రిలీజ్ చేస్తున్నట్టు ఆర్టికల్లో అయితే రాశారు. కనీసం వాళ్ళైనా అమౌంట్ పడిందని కామెంట్ సెక్షన్ లో చెప్తే చూడాలని ఉంది. ఇక రైతులకు సంబంధించి చూసినట్లయితే ముఖ్యంగా కౌలు రైతులకు సంబంధించి ఆ అప్డేట్ ఏంటంటే ఈ క్రాప్ కి సంబంధించి చాలా మంది కౌలు రైతు కార్డు లేక ఈ క్రాప్ లో పేరైతే నమోదు చేసుకోవడం లేదు కదా. అలాగే కొన్ని చోట్ల అయితే రైతు చెప్పకుండానే కొంతమంది అధికారులు రైతు పేరుని ఈ క్రాప్ చేసేస్తున్నారు కౌలు రైతు పేరు మీద కాకుండా. అలా పొరపాటున ఎక్కడైనా కౌలు రైతు పేరును కాకుండా రైతు పేరున అంటే భూ యజమాని పేరున ఈ క్రాప్ కనుక నమోదయ్యి ఉంటాయి అంటే ఈ పంటలో పేరు నమోదయ్యి ఉంటే అలాంటి వివరాలు అయితే మార్చుకోవచ్చు అనేది చెప్తున్నారు. గతంలో ఆధార్ నెంబర్ మాత్రమే మారేది కదా, ఇప్పుడు పేరు కూడా మార్చుకోవచ్చు. అంటే పొరపాటున భూ యజమాని పేరున ఈ పంటలో పేరు నమోదైపోతే అలాంటి వివరాలు అయితే కౌలు రైతు పేరు మార్చుకోవచ్చు. అంటే కౌలు రైతు పేరు కౌలు రైతు ఆధార్ నెంబర్ పెట్టుకుని కౌలు రైతు పేరుని ఈ పంటలో పేరు అయితే నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా అయినా కౌలు రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే లబ్ధి పొందుతారు. ఎందుకంటే పంట నష్ట పరిహారం విడుదల చేసినప్పుడు లేదంటే పంటల బీమా అమలుకు ఇలాంటి టైంలో ఈ క్రాప్ అయితే ఈ పంట నమోదు అనేది తప్పనిసరి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అయితే కౌలు రైతులు అయితే వినియోగించుకోండి. ఇక రీసర్వేకి సంబంధించి చూసినట్లయితే భూ యజమానులకి అలాగే ఉద్యోగులు ఎవరికైనా సరే రీసర్వేకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు వర్కింగ్ డేస్ లో అంటే ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల లోపు మీకు స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే చూపిస్తున్నాను కదా, ఆ నెంబర్ కి కాల్ చేసి మీకు రీసర్వేకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు.